చిటికలో అయిపోయే టమాటా కర్రీ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకసారి ట్రై చేశాను, నాకు తెలియకుండా మర్చిపోయి ఆనియన్స్ కట్ చేయలేదని ఇంకా టమాటాస్ కట్ చేశాను కదా అని వండేసిన. సేమ్ అట్లనే ఇంట్లో టమాటాలు ఉన్నాయని ఈరోజు వండిన. ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్. టమాటాస్ వేయకుండా జస్ట్ పోపు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని టమాటాస్ మంచి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. అట్లా కొంచెం ఉడుకుతున్న టైంలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత దాంట్లోనే కారం పొడి వేయాలి. ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, అప్పుడు కారం పొడి వేయాలి. కారం పొడి వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీసి దాంట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. దాని నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి. సింపుల్గా ఈజీగా టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ ఎంత బాగుంటుందో ట్రై